సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ ఆయనకే తెలియదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా నడుస్తోందని, ఇదే సమయంలో అమరావతికి రైలులో గురు శిష్యులు ఒకే రైల్లో వెళ్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని కామెంట్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఫ్యూచర్ లేని సిటీ, ఫ్యూచర్ సిటీ అని హైదరాబాద్ మెట్రో వెనుక ఏదో మతలబుందని అనుమానం వ్యక్తం చేశారు మాజీ మంత్రి. అవసరాలు ఏ ఫ్యాక్టరీలు కూడా లేని ప్రాంతంలో అసలు ఫ్యూచర్ ఎక్కడి ఫ్యూచర్ సిటీ? ఈయన ఫ్యూచర్ ఏందో ఆయనకే తెలియదు. రేపు ఉంటాడా ఎల్లుండి బీక్తాడా తెలియదు. ఆడ సిటీ లేదు. లేని ఫ్యూచర్ సిటీ నుంచి కట్టని అమరావతికి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే అట, మళ్ళీ దాని పక్కన ఇంకో రైలు అంట. మరి ఒక దాంట్లో గురువు గారు, ఒక దాంట్లో శిష్యుడు ఎక్కుతాడా? మరి పోయేటప్పుడు రైల్లో పోయి వచ్చేటప్పుడు రోడ్లో వస్తారా ఇద్దరు గురు శిష్యులు? హైదరాబాద్ అమరావతికి ట్రిపుల్ వేయడానికి దేని కొరకు? ఏంది ఇదంతా కూడా? ఇవన్నీ ఏం తెలియజేస్తూ ఉన్నాయి? కేవలం రియల్ ఎస్టేట్ దందా కొరకు తను, తన తాబేదారులు, తన బంధుమిత్రులు కొన్న వేలాది ఎకరాలకు ఏదో ధరలు పెంచుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయన్న ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఎక్కడ కూడా ప్రజల కోణం లేదు, ప్రజల అవసరాలు లేవు దీంట్లో. ప్రజల